లోకంలో కూడా ప్రేమ అనేది కనిపించట్లా. ఒకప్పుడు ఉన్నంత ప్రేమ సమాజంలో కూడా కనిపించట్లేదు. సహాయం చేసేవారు ఉండట్లేదు, ఒకరినొకరు ప్రోత్సహించేవారు కనిపించట్లేదు. స్వార్థం పెరిగిపోతా ఉంది. నేను నా అన్న ఆలోచనతో మనిషి ఈరోజు బ్రతుకుతున్నాడు. తోటి వ్యక్తి యొక్క క్షేమాన్ని కూడా ఆలోచన చేయట్లేదు. అందుకనే లోకంలో అనేకమైనవి కల్తీ అనేది మొదలయ్యింది. తినే ఆహారాల దగ్గర నుండి అన్ని రకాలుగాను తాను తన సంపాదన అంతవరకు ఆలోచన చేస్తున్నాడు. ఎదుటి వ్యక్తి ఇవి తినటం వల్ల ఆరోగ్యం పోతుందేమో అన్న ఆలోచన ఉండట్లా. కారణం ఏంటంటే ప్రేమ లేదు. ఎదుటి వ్యక్తి యొక్క విషయంలో స్వార్థం అనేది పెరిగినప్పుడు ప్రేమలు ఏమైపోతాయి? చల్లారిపోతాయి అని రాయబడి ఉంది. మరి ఈ లోకములో చాలామంది ప్రేమలు దూరం అవుతున్న ఈ కాలంలో ప్రేమించేవారు లేరు నన్ను అని ఆలోచన చేసేవారు చాలామంది కూడా ఉన్నారు. కొన్నిసార్లు భర్త ప్రేమకు దూరమయ్యి, భార్య ప్రేమకు దూరమయ్యి, పిల్లల ప్రేమకు దూరమయ్యి ఆ ఒంటరితనంలో జీవించేవారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. నిజమే. కానీ ఈరోజు ప్రభు చెప్పాలనుకుంటున్న మాట, ఈ బలిపీఠం నుంచి మాట్లాడే ఏ మాట అయినా ప్రభు తన మనస్సులో ఉన్నది, తన హృదయంలో ఉన్నది ఏదైతే ఉందో అది ఆయన మాట్లాడతారు. హల్లెలూయా. ఎవరైతే తమ జీవిత స్థితిగతుల మధ్య ప్రేమలకు దూరమై బ్రతుకుతూ వస్తున్నారో, ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట అది. ఏమనంటే, ఫలానా వాళ్ళు నన్ను ప్రేమించట్లేదు, ఫలానా వాళ్ళు ప్రేమ నాకు దూరం అయ్యింది, నన్ను ఎవరు అసలు ప్రేమించేవారు లేరు అని ఒకవేళ కృంగిపోతూ ఉన్నారేమో. అందుకని నా ప్రభు చెప్తున్న మాట ఒకటే, ఈ దినం ఆరాధనకు వచ్చిన వారికి, నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. సృష్టికర్త అయిన దేవుడు, మనల్ని సృజించినవాడు, మనల్ని నిర్మించినవాడు, మనల్ని విమోచించినవాడు, మనల్ని పిలిచినవాడు. ఈ మొదటి వచనంలో ఆ 4 మాటలు ఉన్నాయి. 43వ అధ్యాయం మొదటి మాట, నిన్ను సృజించినవాడు, నిన్ను నిర్మించినవాడు, నిన్ను విమోచించినవాడు, నిన్ను పిలిచినవాడు. ఎందుకు నిన్ను నిర్మించుకున్నాడు? ఎందుకు నిన్ను పిలుచుకున్నాడు? ఎందుకు నిన్ను విమోచించాడు? ఎందుకు నిన్ను సృజించాడో తెలుసా? ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి. గట్టిగా స్తోత్రం చెప్పండి. సృష్టికర్త అయిన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అన్న వార్త కంటే ఈరోజు సంతోషకరమైన వార్త మన జీవితంలో ఇంకేదైనా ఉందా? యేసుక్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాడు. అంతేకాదు, మనల్ని ప్రేమించేవాడు ఒకడు ఉన్నాడు ఈ లోకములో.